కారు ఏసీని గంట సేపు ఆన్‌లో ఉంచడానికి పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందంటే, రోజులో ప్రతి ఒక్కరు తమ కార్లలో ఏసీలు వేసుకుంటున్నారు. వేసవికాలంలో ఏసీ ఆన్ చేయడం తప్పనిసరి అవుతుంది. ఏసీ ఆన్‌లో ఉంచుకొని డ్రైవింగ్ చేయడం వల్ల కారు మైలేజీపై ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. కానీ ఏసీ వాడడం వల్ల పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ ప్రశ్న చాలామందిలో ఉంది. ఇప్పుడు మీ కారుని ఏసీని గంట సేపు ఆన్‌లో ఉంచడానికి ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుందంటే, పెట్రోల్ వినియోగం ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. చిన్న కార్లలో సాధారణంగా 1.2 నుంచి 1.5 లీటర్ల ఇంజిన్ ఉంటాయి. పెద్ద కార్లలో 2.0 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్లు ఉంటాయి. ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న వాహనాలు ఏసీ ఆన్ చేసినప్పుడు ఎక్కువ పెట్రోల్ ఉపయోగిస్తాయి. చిన్న కార్లలో గంట సేపు ఏసీ నడపడం వల్ల దాదాపు 0.2 నుండి 0.4 లీటర్ల వైపు ఖర్చు అవుతుంది. పెద్ద కార్లలో అయితే ఇది 0.5 నుండి 0.7 వరకు ఖర్చు అవుతుంది. మీరు కారు పార్క్ చేసినప్పుడు ఏసీ ఆన్ చేయడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. ట్రాఫిక్లో ఏసీ ఆన్లో ఉంచుకొని నెమ్మదిగా డ్రైవింగ్ చేయడం వల్ల పెట్రోల్ వినియోగం కూడా పెరుగుతుంది. అదనంగా ఏసీ సెట్టింగులు కూడా తేడా కలిగిస్తాయి. మీరు పూర్తి శక్తిని ఏసీ ఆన్ చేస్తే కంప్రెసర్ మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఇది ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. కారు ఇంజిన్ పాతదైతే లేదా సామర్థ్యం కలిగి ఉంటే ఇంధన వినియోగం పెరుగుతుంది. ఈ లెక్కలు కాదు, కారు ఇంజన్ ఏసీ స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఏసీని ఆన్ చేయడం అంటే జేబుపై భారం మోపినట్లే. కాబట్టి చాలా అవసరమైనప్పుడు మాత్రమే ఏసీ వాడటం ఉత్తమం. కారుని నీడలో పార్క్ చేయాలని చెబుతుంటారు. బయట నుండి గాలి లోపలికి వచ్చేలా వీలైనంత వరకు కిటికీలు మరియు తలుపులు తెరిచి ఉంచండి. మీ కారు టైర్లు పూర్తిగా గాలితో ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. కారు నుండి అనవసరమైన వస్తువులను తీసేయండి. అలాగే స్థిరమైన వేగంతోనే కారుని నడపడం వల్ల